ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు నేను చాలా సింపుల్గా 5 క్విక్ బ్రేక్ఫాస్ట్ చట్నీస్ చూపిస్తున్నానండి. ఇవి మీరు ఇడ్లీ, దోశ వాటిల్లోకి బాగా ఉంటాయి. మార్నింగ్ మీకు చాలా ఈజీగా అయిపోయేటట్టు 5 చట్నీస్ అండి. ఫస్ట్ నేను ఇక్కడ పల్లీల చట్నీ చేయడం ఎలానో నేను చూపిస్తున్నాను మీకు. పీనట్ చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ప్యాన్ తీసుకుంటున్నాను. ఇక్కడ పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఆ పల్లీల్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. చూసారా, అలా బాగా కొంచెం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత స్పైస్ కావాలంటో దాన్ని బట్టి మీరు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్ తీసుకుంటున్నాను. సో ఈ ఆనియన్ అంతా తీసుకొని ఒకసారి కలుపుకొని, అండ్ ఇందులోకి కొంచెం టమాటో అండ్ గార్లిక్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ వెల్లుల్లి కూడా దాంట్లోకి వేసేసుకుంటున్నాను. చూసారా, అలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకునేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా నేను ఇందులోకి తీసుకుంటున్నాను, జస్ట్ ఫర్ టేస్ట్. సో నేను ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ, అందులోని వాటర్ అంతా పోవాలండి, బాగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని. అండ్ కొంచెం మూత పెట్టుకున్న తర్వాత అవి బాగా రోస్ట్ అవుతుంది కదా, సో తీసి అలా కొంచెం ఇంకొకసారి కలుపుకోవాలి. చూసారా, ఫైనల్గా అలా కొంచెం బాగా రోస్ట్ అయిపోయి దగ్గర పడిపోయి వాటర్ అంతా పోతుంది. సో అది పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అండ్ నేను ఇక్కడ మిక్సీ జార్లో పీనట్స్ తీసుకుంటున్నాను. నేను ఇలా పొట్టుతోనే తీసుకుంటున్నాను. అండ్ దాని పక్కన కొంచెం ఈ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. దీంట్లోకి నేను శనగపప్పు అని కూడా అంటారు దాన్ని. నేను ఇక్కడ ఇంతకుముందు మనం చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ అంతా దాంట్లోకి యాడ్ చేసుకొని నేను సాల్ట్ తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుని అలా ఒక కంటైనర్లోకి తీసుకున్నాను నేను. సో నేను ఇక్కడైతే కొంచెం వాటర్ కలుపుకున్నాను, మరీ థిక్గా ఉంటుందని. అండ్ నేను దానికి ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అండ్ పోపుకు కావాల్సినవన్నీ ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కొంచెం వేసుకుంటున్నాను, ఉద్ద దాల్, అలాగనే నేను ఇక్కడ కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. అండ్ ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. సో అంతేనండి, అలా రోస్ట్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఇంతకుముందు మనం కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న మిక్చర్ దాంట్లోకి వేసేస్తున్నాను. సో అలా వేసుకొని బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఎంతో సింపుల్ పీనట్ చట్నీ, పల్లీల చట్నీ అండి రెడీ. ఇప్పుడు నేను రాయలసీమ స్పెషల్ ఎర్రగారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశాను, చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ నేను ఆ ఎర్రగారం కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. నేను ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ రెడ్ మిర్చి, ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. గార్లిక్ వేసుకుంటున్నాను, కొత్తిమీర, అండ్ కొంచెం ఈ నువ్వులండి, సెస్మన్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. సో అది యాడ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ ఇంకా మిక్సీ కొట్టేసుకుంటున్నాను. చూసారా, అలా మిక్సీ చేసేసుకొని ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపుకు కావాల్సినవన్నీ మళ్ళీ వేసుకుంటున్నాను. నేను ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కొంచెం, నేను ఈ చట్నీకి అయితే ఫస్ట్ పోపు వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ అంతా మిక్సీలో కొట్టేసుకున్నాం కదా ఇంతకుముందు. సో నేను ఇప్పుడు అన్నీ ఇలా పోపు వేసేసుకుంటున్నాను. ఇలా పోపు వేసేసుకొని కొంచెం ఇప్పుడు కరివేపాకు, కర్రీ లీవ్స్ అండి కొంచెం వేసేసుకుంటున్నాను. ఇది మనము కొంచెం సిమ్లో పెట్టుకొని, ఇప్పుడు ఇంతకుముందు మనం మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవడం బెటర్, ఎందుకంటే అది బాగా చిక్కులుతుంది. మనం ఆయిల్లో వేసేస్తున్నాం కదా ఇంతకుముందు మిక్సీ చేసుకున్నది. సో
అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అందులో వాటర్ పోయే వరకు చాలా బాగా రోస్ట్ చేయాలి. అలా బాగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోయి, నేను ఇక్కడ టమాటో ప్యూరీ తీసుకుంటున్నాను, టమాటో గొజ్జు అంటారు దాన్ని. నేను కొంచెం అలా టమాటోని మిక్సీ చేసుకొని కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది. సో నేను కొంచెం స్పైసీ మేము తక్కువే తింటాం, సో దట్స్ వై నేను ఇలా ఎర్రగారంలోకి కొంచెం టమాటో యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగనే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను దాంట్లోకి. మీకు తగినంత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. మీకు కనిపిస్తుందా వాటర్ అంతా బాగా పైకి అలా వస్తుంటుంది. సో ఆ వాటర్ అంతా పోయేటట్టు ఇక్కడ చూసారా, కొంచెంసేపు ఒక 5 minutes అలా రోస్ట్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా పోయి దగ్గర పడిపోతుంది. అలా మిక్స్ చేసుకొని ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, బాగా రోస్ట్ అయిపోయింది. అలా చాలా దగ్గర పడుతూ ఉంది కదా. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం, సర్వ్ చేసుకోవడం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, రాయలసీమ స్పెషల్ ఎర్రగారం. నెక్స్ట్ నేను కోకోనట్ చట్నీ తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను. కొబ్బరి పచ్చడి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను ఫ్రెష్ కోకోనట్ తీసుకుంటున్నాను, కొబ్బరి అవైలబుల్గా ఉంది నా దగ్గర. సో అండ్ కొంచెం శనగగింజలు, పల్లీలు, గార్లిక్ అండ్ కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అన్నీ వేసేసుకొని, చూసారా పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అండి, కొంచెం పులుపు రావడానికి కొంచెం చింతపండు, వెల్లుల్లి కొంచెం, ఈ శనగగింజలు కొంచెం తీసుకుంటున్నాను, కొంచెం సాల్ట్, దానికి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ తీసుకుంటున్నాను నేను. అది బాగా చట్నీలాగా మిక్సీ అవ్వడానికి. సో చూసారా అలా మిక్సీ చేస్తే అలా రావాలి. అండ్ నేను దీనికి కూడా ఆల్రెడీ పోపు అంతా వేసేసుకుంటున్నాను. మనం ఇంతకుముందు చట్నీస్కి ఎలా అయితే వేసేసుకుంటున్నామో అదే సేమ్ అలానే వేసుకొని ఆ కోకోనట్ చట్నీకి ఇది వేసేసుకొని కలుపుకోవడమే అండి. సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీకు మార్నింగ్ టైం చాలా ఈజీ అవుతుంది కోకోనట్ చట్నీ. పుదీనా చట్నీ చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు మనము. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశానండి. ముందుగా నేను ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్స్ శనగపప్పు తీసుకుంటున్నాను, అలానే ఉద్దిపప్పు, అవన్నీ బాగా ఆయిల్లో సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి వాటిని. అండ్ పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు స్పైస్ ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేసుకుంటున్నాను దానిలోకి. ఇక్కడ మా గార్డెన్లో కొంచెం పుదీనా పండిందండి. సో నేను అప్పటికప్పుడు తీసుకొచ్చి ఫ్రెష్గా వాష్ చేసి నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో అది బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను దాంట్లోకి. ఆ ఆకంతా బాగా మగ్గిపోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి మనం. చూసారా ఆకంతా పోయింది కదా. సో అది బాగా రోస్ట్ అయినట్టు. సో దీన్ని కొంచెం చల్లార్చుకోవాలండి, పక్కన పెట్టుకొని. కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకొని అదంతా కొంచెం అలా తీసేసుకొని ఇంకా ఇది మిక్సీ చేసుకోవడమే. చూసారా అలా కొంచెం థిక్గా వస్తుంది. అంతేనండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం, మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో చూసారా దోసకాయ చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దామండి ఇప్పుడు. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశాను. నేను ఫస్ట్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఒక ప్యాన్లోకి. అండ్ నేను ఇక్కడ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు
శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను ఒక 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ బాగా ఆయిల్లో బాగా రోస్ట్ అయ్యేటట్టు వేయించుకోవాలండి. నేను ఇక్కడ ధనియాలు కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవడం బెస్ట్, లేకపోతే కొంచెం మాడిపోతాయి. సో మీరు ధనియాలని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ చట్నీ మొత్తానికి అదేనండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఒకవేళ ధనియాలు అవైలబుల్గా లేదంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం ఎండుమిరపకాయలు ఒక 2-3 వేసుకుంటున్నాను. అవి కూడా బాగా రోస్ట్ చేసుకొని, చూసారా నేను సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను, కలర్ చేంజ్ అయింది. సో నేను ఇవన్నీ ఒక దాంట్లోకి పక్కన తీసి పెట్టుకుంటున్నాను. అండ్ అదే ప్యాన్లోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు కారానికి తగ్గినంత పచ్చిమిర్చి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ దోసకాయ అండి, నేను ఆ దోసకాయని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాంతోపాటు ఒక ఉల్లిపాయ అండ్ ఒక ఆనియన్ అండ్ టమాటో తీసుకొని నేను వాటిని అన్నిటిని ఒకేసారి ప్యాన్లో వేసేసుకొని జస్ట్ అలా వేయించేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ దోసకాయ ముక్కలు అన్నీ బాగా అలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో అలా కలుపుతూ ఉండాలండి. మనము టమాటో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ దోసకాయలో కూడా బాగా వాటర్ వస్తుంది. నేను అందుకనే ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. సో నేను అలా వేయించుకుంటే కొంచెం వాటర్ అంతా వచ్చేస్తుంటుంది బయటకి. చూసారా, అలా కలుపుకొని మూత పెట్టేసుకోవడం అండి ఇంకా నేను. ఎందుకంటే ఆ వాటర్ అంతా వస్తుంటుంది కదా, సో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక చూసారా ఆ దోసకాయ ముక్కలన్నీ చాలా బాగా కుక్ అయిపోయాయి. సో అంతా బాగా దగ్గర పడ్డాయి కదా, సో అలా కలుపుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ దోసకాయ ముక్కల్ని అంత కుక్ అయిన పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాల మిక్చర్, అది నేను యాడ్ అలా చేసుకుంటున్నాను. దాంట్లోకి అంతా వేసేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేసుకోవడం. అలా కొంచెం మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూసారా, అలా మిక్సీ చేసేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్ దోసకాయ పచ్చడి రెడీ. దీనికి ఏం నేను పోపు అలాంటివి ఏం పెట్టుకోవట్లేదండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంటుంది.